శివుడి రూపాలలో అత్యంత పురాతనమైనది, అత్యంత రహస్యమైనది పశుపతినాథ్ అవతారం. శివుడు కేవలం పశువులకు మాత్రమే కాదు, మనందరికీ పశుపతి ఎలా అయ్యాడో తెలుసుకుందాం. శివుడి పశుపతి అవతార రహస్యం. మనమందరం పశువులమేనా? శివుడు అనగానే మనకు శ్మశానంలో ఉండే భైరవుడో లేక కైలాసంలో ఉండే శంకరుడో గుర్తొస్తారు. కాని శివుడికి పశుపతి అనే పేరు ఎలా వచ్చింది? కేవలం జంతువులకు రాజైనందువల్లే ఆయనను పశుపతి అంటారా, లేక దీని వెనక మరేదైనా నిగూఢమైన అర్థం ఉందా? నేపాల్లోని పశుపతినాథ్ ఆలయానికి శివుడి అవతారానికి ఉన్న సంబంధం ఏమిటి? పురాణగాథ. మృగరూపంలో శివుడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు తమ పాపపరిహారం కోసం శివుణ్ణి వెదుక్కుంటూ హిమాలయాలకు వెళ్తారు. శివుడు వారికి కనిపించకూడదని ఒక ఎద్దు అంటే వృషభం రూపం ధరించి పశువుల మందలో కలిసిపోతాడు. పాండవుల భక్తికి మెచ్చిన శివుడు అక్కడ ఒక అద్భుతమైన లీలను ప్రదర్శిస్తాడు. శివుడు ధరించిన మృగరూపం భూమిలోకి కుంగిపోతుంది. ఆ రూపంలోని ముందు భాగం అంటే తల నేపాల్లోని కాత్మండూలో వెలిసింది. అదే నేటి పశుపతినాథ్. వెనుక భాగం అంటే కుదురు ఉత్తరాఖండ్లోని కేదార్నాథులో వెలిసింది. అందుకే ఈ రెండు క్షేత్రాలను దర్శిస్తేనే యాత్ర సంపూర్ణమవుతుందని చెబుతారు. పశుపతి అంటే అర్థం ఏమిటి? పశు అంటే ఇక్కడ పశువు అంటే కేవలం నాలుక్కాళ్ల జంతువు కాదు. అజ్ఞానంతో మాయలో చిక్కుకున్న ప్రతీ జీవిని పశువు అంటారు. అంటే మనం కూడా ఈ కోవలోకే వస్తాం. పాశము మనల్ని కట్టిపడేసే బంధాలన్నీ అంటే కోపం, అహంకారం, ఆశ, మోహం అన్నీ పాశాలు. పతి ఈ పాశాల నుండి మనల్ని విడిపించి అజ్ఞానాన్ని తొలగించే యజమానే పతి. ఆయనే శివుడు. ఎవరైతే తనలోని అహంకారాన్ని వదిలేసి శివుణ్ణి శరణువేడుకుంటారో వారి పాశాలను తెంచి పశువుని దేవుడిగా మార్చేవాడే పశుపతి. పశుపతినాథ్ ఆలయ రహస్యాలు. 5 ముఖాలు. పశుపతినాథ్ లింగానికి 5 ముఖాలుంటాయి. అవి సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష మరియు ఈశాన ముఖాలు. ఇవి పంచభూతాలకు సంకేతం. పూజారులు. ఈ ఆలయంలో కేవలం దక్షిణ భారతదేశానికి చెందిన అంటే ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్ర బ్రాహ్మణులు మాత్రమే పూజలు నిర్వహిస్తారు. ఇది శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. వారధి. ఈ క్షేత్రం జీవుడికి దేవుడికి మధ్య ఉండే వారధిగా భక్తులు నమ్ముతారు. మనలోని మృగస్వభావాన్ని చంపి దైవత్వాన్ని మేల్కొల్పడమే పశుపతి అవతారం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అందుకే పశుపతినాథుణ్ణి దర్శించుకోవడమంటే మనలోని అజ్ఞానాన్ని వదిలించుకోవడం. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేసి శివతత్వాన్ని పంచండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ.